హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. గౌరవనీయులు మందాకృష్ణ గారికి 2023-25 ఎస్సీ పిల్లల ఆవేదన ఎన్సిటిఈ జీవో నంబర్ 51 ప్రకారం టెట్ ఇచ్చిన తర్వాతే డిఎస్సి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక లెటర్ అయితే కనుక 1, 2, 3 లెటర్లు మరి గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. సో కొంతమంది అభ్యర్థులైతే ఈ లెటర్ పెట్టి, సార్ ఈ లెటర్ని మీరు చాలామందికి పోస్ట్ చేయండి, అలాగే ఇక్కడ వారికి కూడా కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేయించండి సార్ అడుగుతున్నారు. సో ఈ లెటర్ వచ్చింది కనుక చూడండి, ఇక్కడ ఉన్నటువంటి లెటర్లో వాళ్ళు ఏమి రాశారు, ఈ లెటర్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చెబుతాను మిత్రులారా. దయచేసి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొత్త అభ్యర్థులకు టెట్ రాయాలి అంటే టైం పెరగాలి అంటే మందాకృష్ణ మాదిగ గారికి చూడండి, అక్కడ వారి ఫోన్ నంబర్, అలాగే అక్కడ పర్సనల్ అసిస్టెంట్ వాళ్ళ ఫోన్ నంబర్ ఇద్దరికి కాల్ చేసి మెసేజ్లు చేయాలి అని పెట్టారు. గౌరవనీయులైన మందాకృష్ణ గారికి మాదిగ ఎన్సిటిఈ జీవో నంబర్ 51 ప్రకారం టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు ఇవ్వాలి, కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మీరు ఎస్సీ ఫలాలు అందించినందుకు ధన్యవాదాలు, కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు రీసెంట్గా డిఎడ్ బిఎడ్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఈ మెగా డిఎస్సిలో అవకాశం కల్పించాలి అని. ఇది మిస్ అయితే మరి ఇలాంటి డిఎస్సి రాయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కావున దయచేసి ప్రెజర్ కోసం ఇక్కడ అంటే కొత్త వాళ్ళ కోసం కొత్త వారి కోసం రూల్స్ ప్రకారమే ఎన్సిటిఈ జీవో నంబర్ 51 ప్రకారం టెట్ పెట్టిన తర్వాతే డిఎస్సి పెట్టేలా చూడాలి అని కోరుకుంటున్నాం. లేకపోతే మాకు చావే దిక్కు. మీ సానుకూల స్పందన కోసం లక్షలాది టెట్ అభ్యర్థుల వేచి చూస్తున్నాం. ఇట్లా రాష్ట్ర 2023-25 డిఎడ్ బిఎడ్ బ్యాచ్. సో ఇక్కడ అభ్యర్థులు టెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అభ్యర్థులు, అలాగే టెట్ ఖచ్చితంగా కావాలి అని ఎంతగానో రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో క్వాలిఫై కానివారు, సో టెట్ కోసం ఇప్పుడు కొత్తగా వెయిట్ చేసి చూస్తున్నటువంటి అభ్యర్థులు, వారు ఎంతగానో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు నారా లోకేష్ గారికి మీరు మెయిల్ చేయండి, లేదా ఆయన ట్విట్టర్లో ట్వీట్ అయినా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మందాకృష్ణ మాదిగ గారికి ఫోన్ చేస్తారు చెయ్యాలి అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ ప్రకారంగా మీరు చేసిన ఒకవేళ ఈయన వారి దృష్టికి ఏదైనా తీసుకుని వెళ్తారా వెళ్ళరా అన్నది కూడా అది సెకండరీ. ప్రయత్నం చేయటంలో తప్పేమీ లేదు మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ప్రయత్నం అయితే కనుక మీరు చేయండి. ఓకే.